ఇండియన్ రివైజ్డ్ వర్షన్ IRV తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 24వ అధ్యాయం. అబ్రహాము బాగా వయసు మళ్ళీ వృద్ధుడయ్యాడు. యెహోవా అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాము తన ఆస్తి వ్యవహారాలను, ఇంటి విషయాలను నిర్వహించే పెద్ద దాసుడిని పిలిచాడు. నీ చెయ్యి నా తొడ కింద ఉంచు. నేను నివాసం ఉంటున్న ఈ కనాను వాసుల కూతుళ్లలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్లి చేయకుండా నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరికి వెళ్ళు. అక్కడ నుండి నా కొడుకు ఇస్సాకు భార్యను తీసుకురావాలి. ఇలా చేస్తానని నీతో భూమి ఆకాశాలకు దేవుడైన యెహోవా తోడు అని ప్రమాణం చేయిస్తాను అని అతనితో అన్నాడు. దానికి ఆ దాసుడు, ఒకవేళ ఆమె నాతో కలిసి ఈ దేశం రావడానికి ఇష్టపడకపోతే నీ కొడుకునే నీ స్వదేశానికి తీసుకుని వెళ్ళాలా అని ప్రశ్నించాడు. అప్పుడు అబ్రహాము, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకువెళ్ళకూడదు. నా తండ్రి ఇంటి నుండి, నా బంధువుల దేశం నుండి నన్ను తీసుకువచ్చి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని పరలోకపు దేవుడైన యెహోవా నాకు ప్రమాణం చేశాడు. ఆ దేవుడే తన దూతను నాకు ముందుగా పంపుతాడు. అక్కడ నుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకొని వస్తావు. అయితే ఒకవేళ నీ వెంట రావడానికి ఆమె ఇష్టపడకపోతే నాకు చేసిన ప్రమాణం నుండి విడుదల పొందుతావు. అంతేకాని నా కొడుకును మాత్రం నువ్వు అక్కడికి తీసుకువెళ్ళకూడదు అని చెప్పాడు. కాబట్టి ఆ దాసుడు తన యజమాని అయిన అబ్రహాము తొడ కింద తన చేయి పెట్టి ఈ విషయం ప్రమాణం చేశాడు. ఆ దాసుడు తన యజమానికి చెందిన 10 ఒంటెలను తీసుకొని ప్రయాణం అయ్యాడు. అలాగే తన యజమాని దగ్గర నుండి అనేక రకాలైన వస్తువులను బహుమానాలుగా తీసుకువెళ్ళాడు. అతడు ప్రయాణమై వెళ్ళి ఆరాం నహరాయిము ప్రాంతంలో ఉన్న నాహోరు పట్టణం చేరాడు. అతడు ఆ పట్టణం బయటే ఉన్న ఒక నీటి బావి దగ్గర తన ఒంటెలను మోకరింపచేశాడు. అప్పటికి సాయంత్రం అయింది. ఊరి స్త్రీలు నీళ్లు తోడుకోవడానికి వచ్చే సమయం అయింది. అప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు, నా యజమాని అయిన అబ్రహాము దేవుడైన యెహోవా, నా యజమాని అయిన అబ్రహాము పట్ల నీ నిబంధన విశ్వసత్య చూపి ఈరోజు నా కార్యం సఫలం చెయ్యి. ఇదిగో చూడు, నేను ఈ నీళ్ల బావి దగ్గర నిలబడ్డాను. ఈ ఊళ్ళో వాళ్ళ పిల్లలు నీళ్లు తోడుకోవడం కోసం వస్తున్నారు. ఇది ఈ విధంగా జరగనియ్యి. నీ కుండ కొంచెం వంచి నేను తాగడానికి కాసిని నీళ్లు పోయి అని నేను అంటే తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి. ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వస్యత చూపించావని తెలుసుకుంటాను అన్నాడు. అతడు ఈ మాటలు ముగించకముందే రిబ్కా కుండ భుజంపై పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు. ఈ బెతూయేలు అబ్రహాము సోదరుడైన నాహోరుకు అతని భార్య అయిన మిల్కాకు పుట్టిన కుమారుడు. ఆ అమ్మాయి చాలా అందగత్తె, కన్య, పురుష స్పర్శ ఎరుగనిది. ఆమె ఆ బావిలోకి దిగి కుండతో నీళ్లు నింపుకొని పైకి వచ్చింది. అప్పుడు ఆ సేవకుడు ఆమెను కలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దయచేసి నీ కుండలో నీళ్లు తాగడానికి నాకు పోస్తావా అని ఆమెను అడిగాడు. దానికి ఆమె, అయ్యా తాగండి అంటూ చప్పున కుండ చేతి మీదకి దించుకొని అతడు తాగడానికి నీళ్లు ఇచ్చింది. ఆమె అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చిన తర్వాత, మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్లు తోడి పోస్తాను అని చెప్పి త్వరగా అక్కడి తొట్టిలో కుండెడు నీళ్లు కుమ్మరించి తిరిగి నీళ్లు తోడుకోవడానికి బావి దగ్గరకు పరుగు తీసింది. అతని ఒంటెలన్నిటికీ నీళ్లు తోడిపోసింది.
ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని యెహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకోవడానికి ఆమెను మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు. ఒంటెలు నీళ్లు తాగడం అయ్యాక అతడు అరతులం బరువున్న ఒక బంగారపు ముక్కుపుడకను, ఆమె చేతులకు 10 తులాల బరువున్న 2 బంగారు కడియాలను బయటకు తీశాడు. నువ్వు ఎవరమ్మాయివి? మీ నాన్నగారి ఇంట్లో మేము ఈ రాత్రి ఉండడానికి స్థలం దొరుకుతుందా? దయచేసి నాకు చెప్పు అని అడిగాడు. దానికి ఆమె, నేను నాహోరుకు మిల్కాకు కొడుకైన బెతూయేలు కూతుర్ని అంది. ఇంకా ఆమె, మా దగ్గర చాలా గడ్డి మేత ఉన్నాయి, రాత్రి ఉండడానికి స్థలం కూడా ఉంది అంది. ఆ వ్యక్తి తల వంచి యెహోవాను ఇలా ఆరాధించాడు. అబ్రహాము అనే నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతి కలుగుగాక. ఆయన నా యజమానికి తన నిబంధన విశ్వసనీయతను చూపడం మానలేదు. నన్నైతే ఆయన సరిగ్గా నా యజమాని బంధువుల ఇంటికి నడిపించాడు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ అందరికీ జరిగిన విషయం అంతా చెప్పింది. ఈ రిబ్కాకు ఒక సోదరుడున్నాడు. అతడి పేరు లాబాను. అతడు తన సోదరి చేతులకున్న కడియాలు, ముక్కుకు ఉన్న పుడకను చూశాడు. అలాగే ఆ వ్యక్తి నాతో ఇలా చెప్పాడు అంటూ తన సోదరి చెప్పిన మాటలు విన్నాడు. అప్పుడు లాబాను బయట ఆ బావి దగ్గరే ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు అతడు తన వంటల పక్కనే నిలబడి ఉన్నాడు. అతడు చూసి లాబాను ఇలా అన్నాడు, యెహోవా ఆశీర్వదించిన వాడా, లోపలికి రండి. మీరు బయటే ఎందుకున్నారు? నేను ఇంటిని, మీ వంటలకు ఈ స్థలాన్ని సిద్ధం చేశాను అన్నాడు. ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఆ వంటల జీను ఊడదీసి వాటికి గడ్డి మేత పెట్టాడు. అబ్రహాము సేవకునికి, అతనితో కూడా వచ్చిన వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. భోజనం చేయమని అతని ముందు ఆహారం పెట్టాడు. కానీ అతడు, నేను చెప్పాల్సిన విషయం ఒకటుంది, అది చెప్పే వరకు నేను భోజనం చేయను అన్నాడు. అందుకు చెప్పండి అన్నాడు. అప్పుడు అతడు ఇలా చెప్పాడు, నేను అబ్రహాము దాసుణ్ణి. యెహోవా నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు. ఆయన అతనికి ఎన్నో గొర్రెలను, పశువులను, వెండి బంగారాలను, దాసీలను అనుగ్రహించాడు. నా యజమాని భార్య సారా, ఆమె వృద్ధురాలు అయ్యాక నా యజమానికి ఒక కొడుకుని కని ఇచ్చింది. నా యజమాని తనకున్న ఆస్తినంతా తన కొడుక్కే ఇచ్చాడు. నా యజమాని నాతో ఇలా చెప్పాడు, నేను ప్రస్తుతం నివసిస్తున్న ఈ కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయవద్దు. నువ్వు నా తండ్రి ఇంటికి, నా రక్త సంబంధీకుల దగ్గరకు వెళ్ళి అక్కడి నుండి నా కొడుకు కోసం ఒక అమ్మాయిని భార్యగా తీసుకురావాలి అంటూ నాతో ప్రమాణం చేయించుకున్నాడు. దానికి నేను, ఒకవేళ ఆ అమ్మాయి నాతో రాకపోతే అని నా యజమానిని అడిగాను. అతడు, నేను యెహోవా సన్నిధిలో నివసిస్తున్నాను, అయితే ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి, నా తండ్రి వారసుల నుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకుని వస్తావు. అయితే నువ్వు నా రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు అన్నాడు. నేను ఈరోజు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాను, నా యజమాని అబ్రహాము దేవుడైన యెహోవా నా ప్రయాణాన్ని విజయవంతం చేస్తే, నేను ఈ నీళ్ల బావి దగ్గర ఉన్నప్పుడు నీళ్లు తోడుకోవడానికి వచ్చిన అమ్మాయితో నేను, దయచేసి నీ కుండలో నీళ్లు కాసిన్ని నాకు తాగడానికి ఇవ్వు అని అడిగితే, మీరు తాగండి, మీ వంటలకు కూడా నీళ్లు తోడి పోస్తాను అని ఏ అమ్మాయి చెప్తుందో ఆ అమ్మాయి నా యజమాని కొడుక్కి నువ్వు నియమించిన భార్య అయి ఉంటుంది అని
నేను యెహోవా దగ్గర మనవి చేసుకున్నాను. నేను నా హృదయంలో అలా అనుకున్నానో లేదో, రిబ్కా తన భుజం మీద కుండ పెట్టుకొని బావి దగ్గరికి వచ్చి ఆ బావిలోకి దిగి నీళ్లు తోడుకొని వచ్చింది. అప్పుడు నేను నాకు తాగడానికి నీళ్లు ఇమ్మని ఆమెను అడిగాను. ఆమె వెంటనే కుండ దించి, తాగండి, మీ వంటలకు కూడా నీళ్లు పెడతాను అంది. నేను ఆ నీళ్లు తాగాను. ఆమె వంటలకు కూడా నీళ్లు పెట్టింది. అప్పుడు నేను, నువ్వు ఎవరి అమ్మాయివి అని అడిగాను. ఆమె, నేను మిల్కా నాహోరులకు కొడుకైన బెతూయేలు కూతుర్ని అని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు పుడక, చేతులకు కడియాలు పెట్టాను. నా యజమాని బంధువుల కూతుర్నే అతని కొడుక్కి భార్యగా తీసుకువెళ్ళడానికి నన్ను సరైన మార్గంలో నడిపించిన యెహోవాను నా తల వంచి ఆరాధించాను. నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించాను. కాబట్టి ఇప్పుడు నా యజమాని పట్ల మీరు దయను, నమ్మకాన్ని చూపించదలుచుకుంటే ఆ విషయం నాకు చెప్పండి. మీకిష్టం లేకపోతే అదైనా చెప్పండి. అప్పుడు నేనెటు వెళ్ళాలో అటు వెళ్తాను అన్నాడు. అప్పుడు లాబాను, బెతూయేలు ఇలా జవాబిచ్చారు: ఈ విషయం యెహోవా నుండి కలిగింది. ఇది మంచో చెడో మేమేం చెప్పగలం? చూడు, రిబ్కా ఇక్కడే నీ ఎదుటే ఉంది. ఆమెను తీసుకువెళ్ళు. యెహోవా మాట ప్రకారం ఆమె నీ యజమాని కొడుక్కి భార్య అవుతుంది గాక. అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత ఆ సేవకుడు వెండి బంగారు నగలను, వస్త్రాలను బయటకు తీసి రిబ్కాకు ఇచ్చాడు. అలాగే అతడు ఆమె తల్లికి, సోదరుడికి విలువైన కానుకలిచ్చాడు. అప్పుడు అతడు, అతనితో వచ్చిన వాళ్ళు భోజన పానాదులు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయాన్నే లేచి అతడు, నా యజమాని దగ్గరకు నన్ను పంపించండి అని అడిగాడు. ఆమె సోదరుడు ఆమె తల్లి, మా అమ్మాయిని కనీసం 10 రోజులన్నా మా దగ్గర ఉండనియ్యి, తర్వాత ఆమెను తీసుకువెళ్ళవచ్చు అన్నారు. కానీ అతడు, యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేశాడు కాబట్టి దయచేసి నన్ను ఆపవద్దు, నా యజమాని దగ్గరకు నన్ను పంపించండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆ అమ్మాయిని పిలిచి, తను ఏమంటుందో తెలుసుకుందాం అని రిబ్కాను పిలిచారు. ఈ వ్యక్తితో నువ్వు వెళ్తావా అని అడిగారు. దానికి ఆమె, వెళ్తాను అంది. కాబట్టి వాళ్ళు తమ సోదరి అయిన రిబ్కాను మరో దాసిని తోడుగా ఇచ్చి అబ్రాహాము సేవకుడు అతనితో వచ్చిన మనుషులతో పంపించారు. అప్పుడు వాళ్ళు రిబ్కాతో, మా సోదరి, నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి. నీ సంతానం తమను ద్వేషించే వారి గుమ్మాలను ఆక్రమించుకుంటారుగాక అంటూ ఆమెను దీవించారు. రిబ్కా ఆమె సేవకురాళ్ళు ఒంటెలెక్కి ఆ వ్యక్తి వెంట వెళ్ళారు. ఆ విధంగా అబ్రాహాము సేవకుడు రిబ్కాను తీసుకొని తన దారిన వెళ్ళాడు. ఇస్సాకుకు కనాను దక్షిణ దేశంలో నివాసం ఉన్నాడు. ఆ సమయంలో అతడు బెయేర్ లాహాయి రోయి నుండి వస్తూ ఉన్నాడు. ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి. రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటిపై నుండి దిగింది. మనలను కలుసుకోవడానికి మైదానం నుండి వస్తున్న ఆ వ్యక్తి ఎవరు అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికి అతడు, ఆయన నా యజమాని అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది. అప్పుడు ఆ దాసుడు జరిగిందంతా ఇస్సాకుకు వివరించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకువెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకుకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు.